వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రశ్న రావణ్ నిరాహార దీక్షకు దిగాడు. పోలీసుల అదుపులోనే నిరాహార దీక్ష చేపట్టాడు ప్రశ్న రావణ్. రెండోసారి కూడా రావణ్ రిమాండ్ క్యాన్సిల్ చేసింది జడ్జ్. బెయిల్ వచ్చినా తనను పోలీసులు విడుదల చేయడం లేదని దీక్ష చేపట్టాడు. మరో కేసులో రావణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై క్రైస్తవ దళిత సమర శంకరావన్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ప్రశ్న రావణ్ మొదట పిఠాపురం పోలీసులు అరెస్టు చేయగా తాజాగా సర్పవరం పోలీసుల అదుపులో రావణ్ ఉన్నాడు. సర్పవరంలో రావణ్ పై దాడికి యత్నించారు జనసేన కార్యకర్తలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మళ్ళీ దీక్షకు దిగినటువంటి పరిస్థితి. సర్పవరానికి కేసుకు సంబంధించి కూడా తనకి రిమాండ్ ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది జడ్జ్. అయినప్పటికీ కూడా పోలీసులు నన్ను విడిచిపెట్టడం లేదు, ఇది ప్రధాన ఆరోపణ. అందుకే నేను దీక్ష చేపడుతున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు ప్రశ్న రావణ్. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? మురళి, ఈ కేసుకి సంబంధించి అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే మనం చూడాలి. ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాం. అతను అదుపులోకి తీసుకున్న తర్వాత మరో కేసు కూడా నిన్న నమోదు చేయడం, బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అతను అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఆ కేసులో కూడా బెయిల్ వచ్చినప్పుడు కూడా తను విడుదల అంటే పోలీసులు రిమాండ్ జడ్జి రిమాండ్ అంగీకరించకపోయినా పోలీసులు తను విడుదల చేయడం లేదంటే కూడా అతను కొంత అంటే అసహనం వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష కూడా దిగినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అతనిపై మచిలీపట్నంలో, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అతనిపై కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను. కాబట్టి ఇప్పుడు సర్పవరం పోలీసుల దగ్గరకు వెళ్లి ఇక్కడ మచిలీపట్నం పోలీసులు అతను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత అంటే మనం ఉదయం మాట్లాడుతున్నాం, పోసాని కృష్ణమురళి ఎటువంటివి ఫేస్ చేశాడో, బోరుగడ్డ అనిల్ కుమార్ ఎటువంటి ఫేస్ చేశాడో, అలాగే నందిగం సురేష్ కి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయో, ఇప్పుడు ఇతను కూడా అటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి జడాఫ్ ఎన్ని విధాలుగా వాదనలు వినిపించినప్పుడు కూడా అతనికి బెయిల్ వచ్చేటువంటి అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు కూడా మరో కేసులో అంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ జడాఫ్ శ్రావణ్ కూడా ఇతనికి సంబంధించి కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పోలీసులు అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అనేటువంటిది జడాఫ్ శ్రావణ్ ప్రధానంగా వాదనలు వినిపిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఈ సర్పవరం పోలీసుల అదుపులో నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మరొక కేసు సిద్ధంగా ఉంది. ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక సమాచారం. ఏంటి అది కూడా అవ్వబోతోంది? మీరు ఇందాక అన్నట్లుగా తిరుగుతూనే ఉంటారు ఈ విధంగా అని ఒక మాట కూడా అన్నారు. ఏంటి దానికి సంబంధించి చూడొచ్చంటారు? అలాగే ప్రస్తుతం పరిస్థితి అదే కోణంలో చూడొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ విషయంలో అతను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఒక కామెంట్ అతను చేసి దాన్ని ఇన్కంప్లీట్ చేయకుండా వదిలేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా అభ్యంతరకరంగా మారినటువంటి పరిస్థితి. అటువంటి కామెంట్స్ ని ఇప్పుడు అంటే సామాజిక వర్గాలు ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి నీకు ప్రభుత్వం మీద అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వినపడుతుంది. అయితే ఇక్కడ పోలీసులు అంటే ఇప్పుడు ప్రస్తుతం అతనికి ఆ కామెంట్స్ కి సంబంధించి నమోదైనటువంటి కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి చట్ట ప్రకారం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. కానీ ఇక్కడ పోలీసులు అతన్ని విడుదల చేసేటువంటి అవకాశాలు కనపడటం లేదు. ఇక మనం మాట్లాడుకున్నట్లుగానే ఇప్పుడు అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరో కేసులో అతన్ని అరెస్ట్ చేసేటువంటి సంకేతాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అందుకు ఉదాహరణగానే ఇప్పుడు నిన్న ఒక కేసులో బెయిల్ వస్తే ఈ రోజు ఒక కేసులో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ కేసులో కూడా బెయిల్ వస్తే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద నిరాహార దీక్షకు దిగాడు ప్రశ్న రావణ్. పోలీసుల అదుపులో ఉండే దీక్షకు దిగినట్లుగా కూడా తెలుస్తోంది. రెండోసారి కూడా రావణ్ రిమాండ్ను క్యాన్సిల్ చేశారు జడ్జ్. బెయిల్ వచ్చినప్పటికీ కూడా తనను పోలీసులు విడుదల చేయడం లేదు. ఇది ఆ దీక్ష చేయడానికి రీజన్గా కూడా రావణ్ చెప్తున్నాడు. మరో కేసులో రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై క్రైస్తవ దళిత సమర శంకరావన్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు ప్రశ్న రావణ్. ఆ వ్యాఖ్యల పర్యావసారంగా దీనికి సంబంధించి జనసేన నేతలు కార్యకర్తలు కూడా దాడికి యత్నించడం, ఇక్కడ ఆసుపత్రికి వెళుతున్నటువంటి సమయంలో పరీక్షల నిమిత్తం కోడిగుడ్లతో జనసేన నేతలు దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మాకు అప్పగించండి రావణ్ణి, మేం చూసుకుంటాం, ఇది ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి జనసేన నేతలు చెప్పినటువంటి మాట. మా అధినేత విషయంలో
అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము విడిచిపెట్టాం. చట్టం నుంచి తప్పించుకున్న మా నుంచి తప్పించుకోడు. ఇది ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి జనసేన నేతలు కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. పరిస్థితి అదుపు దాటిపోతూ ఉండడంతో ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి రావణ్ణి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. కానీ ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా, జడ్జి రిమాండ్ని క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా పోలీసులు నన్ను విడుదల చేయడం లేదు, నేను దీక్షకు దిగుతున్నాను. ఇది చేసినటువంటి అనౌన్స్మెంట్. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.